ఇది బేకామ్ ఫైనల్ ఇయర్కి బేకామ్ థర్డ్ బేకామ్కి 6th సెమ్ ఏంటంటే టాలీ. ఇది మనకి అందరికీ తెలిసిందే. టాలీ అంటే మనకి ప్రతి కంపెనీకి, విద్యా వ్యవస్థలకి, మన ఆర్థికంగా అంటే గవర్నమెంట్ ఆఫీసులకి, ఇప్పుడు బ్యాంక్ సాఫ్ట్వేర్లో ఏంటంటే కంప్యూటర్స్ ఉపయోగిస్తున్నారు బ్యాంకులో. సో వీళ్ళందరికీ ఈ టాలీ బాగా ఉపయోగపడుతుంది. అసలు టాలీ అంటే ఏంటి, టాలీని ఏ విధంగా ఉపయోగిస్తారో, సో మనకి టాలీకి సంబంధించిన యూనిట్లు ఏంటి అంటే మనకి ఇక్కడ యూనిట్స్ వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ టాలీ. టాలీలో ఫండమెంటల్స్, టాలీ ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా చేయాలి, ఈ టాలీలో ఏ విధంగా అనలైజేషన్ చేయాలి, టాలీని ఆర్థిక స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి టాలీ ఎంతగా దోహదపడుతుంది, అలాగే లాభాలను కానీ నష్టాలను కానీ ఏ విధంగా బలోపేతం చేస్తుంది అనడానికి ఈ టాలీ సింబాలిక్గా ఉపయోగపడుతుంది. సో ఈ టాలీని మనకి సాఫ్ట్వేర్లు చాలా ఉంటాయి. అంటే ఓల్డ్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి 8.5, న్యూ సాఫ్ట్వేర్ వచ్చేసరికి 9.0, 11.0, 12.0 ఇలా అన్ని సాఫ్ట్వేర్లు ఉన్నప్పుడు ERP9 అనే సాఫ్ట్వేర్లో టాలీ యొక్క యూజర్స్ అంటే టాలీ యొక్క విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి కంపెనీ అంటే కార్పొరేట్ సైడ్ ఉన్న కంపెనీలు, విద్యా వ్యవస్థలో ఉన్న కంపెనీలు, బ్యాంకింగ్ సైడ్, ఫైనాన్షియల్ సైడ్, మార్కెటింగ్ సైడ్, అన్ని సైడ్లు ఇది ERP9తో టాలీని ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సరే, ఈ టాలీ ఫండమెంటల్ ఆఫ్ టాలీలో ERP9లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అకౌంటింగ్ మాస్టర్ క్రియేట్ చేయడం. ముందు టాలీ సాఫ్ట్వేర్ని మన సిస్టంలో డౌన్లోడ్ చేసుకుని, మనకి కంప్యూటర్ అయితే కంప్యూటర్, సో మొబైల్ అయితే మొబైల్, సో వాట్ ఎవర్ మే సిస్టంలో మనం ఈ టాలీ చేసేటప్పుడు అకౌంటింగ్ మాస్టర్గా ఈ టాలీని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఒక క్రియేట్ చేయాలి, అకౌంట్స్లో క్రియేట్ చేయాలి. అంటే ప్రతి డెబిట్ అండ్ క్రెడిట్ సంబంధించి ఏ ఖాతాలు ఉన్నాయి అంటే ఖాతాలు అంటే అకౌంట్స్. సో దీనికి డెబిట్ ఏం చేయాలి, క్రెడిట్ ఏం చేయాలి, మొత్తం అమౌంట్ ఏ విధంగా అనలైజేషన్ చేయాలి, అలాగా అకౌంటింగ్ సిస్టమ్ని అనలైజేషన్ చేసి ఎప్పటికప్పుడు ఏంటంటే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, ఇది ఖచ్చితమైన లాభాన్ని, ఖచ్చితమైన నష్టాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి వాటినన్నింటినీ ఈ అకౌంటింగ్ ద్వారా ఆ కంపెనీ అనలైజేషన్స్ని, ఆ కంపెనీ యొక్క ఆర్థిక అనలైజేషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ అకౌంటింగ్ మాస్టర్ని క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ ఇన్వెంటరీ మాస్టర్ని క్రియేట్ చేస్తారు. ఇన్వెంటరీ మాస్టర్ని క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఖాతాల యొక్క ఖచ్చితత్వాన్ని సరళంగా తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఓచర్స్ ఎంట్రీని ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి, ఓచర్స్, బిల్స్ ఉంటాయి. మనం అందరం లెడ్జర్ అకౌంట్స్ చేసాం ఇంటర్మీడియట్ స్థాయిలో, తర్వాత డిగ్రీ స్థాయిలో కూడా ప్రతి అకౌంట్స్ని తయారు ఫస్ట్ సెమిస్టర్లో రాసాము. అకౌంట్స్ రాసినప్పుడు అక్కడ ఓచర్ నెంబర్ వేసాం. అంటే సబ్సిడరీ బుక్స్ అని తయారు చేసినప్పుడు సబ్సిడరీ బుక్స్లో పర్చేస్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్, పర్చేస్ రిటర్న్ బుక్ అలా తయారు చేసినప్పుడు అక్కడ ఓచర్ నెంబర్ ఎంటర్ చేసేవాళ్ళు. అలా ఓచర్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఆ నెంబర్ గల ఓచర్ ఏ అకౌంట్కి చెందింది, ఏ అకౌంట్లో డెబిట్ అయింది, ఏ అకౌంట్లో క్రెడిట్ అయింది తెలియడానికి ఓచర్ ఎంట్రీస్ ఉంటాయి. అలాగే ఎప్పటికప్పుడు రిపోర్ట్ తయారు చేయడానికి సో ఈ టాలీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఇది బ్యాంకింగ్ సైడ్ ఈ రిపోర్ట్లు ఎలా తయారు చేస్తారంటే మన అకౌంట్కి సంబంధించిన మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అకౌంట్కి సంబంధించిన అనలైజేషన్ ఎప్పుడైతే కావాలనుకుంటున్నామో అప్పటికప్పుడు రిపోర్ట్ని తయారు చేసేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ టాలీ ఉపయోగపడుతుంది. ఇది టాలీకి సంబంధించిన యూనిట్స్. సో మనం టాలీ అంటే ఏంటి, టాలీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, టాలీని ఏ విధంగా అనలైజేషన్ చేయాలి, టాలీని ఏ విధంగా చూసుకోవాలనడానికి ఉపయోగం. టాలీ అనేది పెట్రోనిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బెంగళూరు వారు దీన్ని అభివృద్ధి పరిచారు. ఆ పెట్రోనిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ దీన్ని ఒక సాఫ్ట్వేర్గా కంప్యూటర్ సిస్టమ్స్ని ఉపయోగించి దాన్ని ERP9 అనే సాఫ్ట్వేర్ని అందులో ఇంప్లిమెంట్ చేసి ప్రతి కంపెనీకి కావాల్సిన అన్ని వివరాలను అందులో ఒక రకంగా చెప్పాలంటే అకౌంట్స్ తయారు చేసేటప్పుడు అంకగణితపు ఖచ్చితత్వాన్ని తెలియజేయడానికి మనకి కొన్ని పొరపాట్లు దొరికే అవకాశం ఉంది. కానీ టాలీలో అలా దొరికే అవకాశం లేదు. ఇది సరళమైనది, ఖచ్చితత్వాన్ని మనం తెలియజేయడానికి ఉంటుంది. ఈ ERP9 సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే ప్రతి కంపెనీ సో దీన్ని క్రియేట్ చేయడం లేదు. ఇది పెట్రోనిక్
ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బెంగళూరు వాళ్ళు ఈ టాలీని ఇంప్లిమెంట్ చేసి దీన్ని డెవలప్మెంట్ చేయడానికి జరిగింది. సో ఈ డెవలప్మెంట్ చేసినప్పుడు ఈ టాలీ సంబంధించి 30 గ్రూపులు ఉంటాయి. ఆ 30 గ్రూపుల్లో మనం ఉపయోగించేది ఏంటంటే 11 గ్రూపులు మాత్రం ఉపయోగిస్తాం. ఈ 11 గ్రూపులు టాలీని అనలైజేషన్ చేసి టాలీ యొక్క స్థితిగతుల్ని ఏ విధంగా చెయ్యాలి అనేది, అంటే ఆన్లైన్లో ఎటువంటి ప్యాకేజీలకి ఉపయోగకరంగా ఉంటుంది అని తెలియజేయడానికి ఈ టాలీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలాంటి సంఘటనలు లోనవ్వకుండా టాలీ రావాలంటే కొంచెం మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండే విధంగా చూసుకోవాలి. సో ఈ టాలీని ఉపయోగించేటప్పుడు ఎటువంటి ఆస్కారం ఉంటుంది, అంటే ఎటువంటి అంకగణిత ఖచ్చితత్వాన్ని ఇస్తుంది. సో దీనికి ఎటువంటి బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోవచ్చు, లేకపోతే కంపెనీకి ఎటువంటి ఓచర్స్ కానీ సబ్మిట్ చేసుకోవడానికి ఎలా ఉపయోగిస్తారు. సో దీని డేటాని ఏ విధంగా భద్రపరచుకోవచ్చు, డేటా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఎలా స్టోర్ చేసుకోవచ్చు, ఎలా ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఇందులో పొందపరచబడి ఉంటాయి. ఈ టాలీని ఉపయోగించడం వల్ల ఆర్థిక స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, ఎప్పటికప్పుడు అనలైజేషన్ చేసుకోవడానికి ఈ టాలీ ఉపయోగపడుతుంది. ఈ టాలీని ముఖ్యంగా చెప్పాలంటే ఈ టాలీలో ఎలాంటి ఉపయోగపడతాయంటే అకౌంటింగ్ ఖాతాలని ఎప్పటికప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవడానికి, దాని యొక్క బ్యాలెన్స్ని ఎంక్వైరీ చేసుకోవడానికి. ఇప్పుడు ఆవాస ఖాతాలు ఉంటే మనకి ఒక కంపెనీ ఉంటుంది, కంపెనీలో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ యొక్క శాలరీ డేటా కానీ, ఎంప్లాయీస్ యొక్క పిఎఫ్ డేటా కానీ, ఆ ఎంప్లాయీస్కి సంబంధించిన సోర్సెస్, ఆ ఎంప్లాయీకి సంబంధించిన ఇన్వెంటరీ కానీ, ఆ ఎంప్లాయీకి సంబంధించిన షేర్స్ కానీ, ఆ ఎంప్లాయీకి ఏమైతే ఉన్నాయో అన్ని అలవెన్సెస్ కానీ, శాలరీస్ కానీ, ఇవన్నీ ఒక అకౌంట్ రూపంలో సిస్టమేటిక్గా అనలైజేషన్ చేసుకోవడానికి ఈ టాలీ అనేది ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఆ ఎంప్లాయీస్ యొక్క స్థితిగతులు, ఆ ఎంప్లాయీస్ యొక్క మనం వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళు మనకి ఇవ్వాలా అనలైజేషన్ చేసుకుని, సో మనకి ఆ ఖాతాని అనలైజేషన్ చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది రోజువారీ ప్రాసెస్ చేసి విశ్లేషణ చేసుకున్నప్పుడు రోజువారీ ఏ రోజుకి ఎంత జరిగింది, ఏ విధంగా జరిగింది అని మనం క్యాల్కులేట్ చేయకుండా టాలీ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఎక్స్పోర్ట్ ఇన్పోర్ట్ డేటాని టాలీ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. టాలీని ఏ విధంగా ఉపయోగిస్తే ఎలాంటి విలువలతో కూడినవి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆధునిక యుగంలో కూడా టాలీ ఎంతగానో దోహదపడుతుంది. సో ఇది డేటాని ఎప్పటికప్పుడు స్టోరేజ్ చేసుకోవచ్చు, భద్రపరచుకునే విధంగా ఈ టాలీ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. దీని యొక్క లక్షణాలు ఏంటి? ఫస్ట్ ఫ్యాక్టర్స్. లక్షణాలు అనేవి ఎలా ఉపయోగపడతాయంటే, ఇది ఫ్రెండ్లీ కంప్యూటర్స్కి, అకౌంటింగ్ నోట్కి, ఒక ఫ్రెండ్లీ కంప్యూటర్స్కి అకౌంటింగ్ నోట్ ద్వారా ఉపయోగించుకోవచ్చు ఈ టాలీ. ఫస్ట్ లక్షణం ఇది. అంటే ఫ్రెండ్లీ కంప్యూటర్స్లో ఎటువంటి ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు, ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, అలాంటి లక్షణం ఈ టాలీ ఉంటుంది. ఈ టాలీ లక్షణాలతో నెక్స్ట్ అకౌంటింగ్ నోట్ తయారు చేసుకోవచ్చు. అకౌంటింగ్ నోట్ అంటే ఈ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన బ్యాలెన్స్ షీటు, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఏ రోజు ఎంత పర్చేజ్ చేసాం, ఎంత సేల్ చేసాం, ఎంత ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాం, ఇలాంటివన్నీ అనలైజేషన్ చేయడానికి ఈ ఫ్రెండ్లీ కంప్యూటర్స్ ద్వారా మనకి ఈ అకౌంటింగ్ సిస్టమ్ని నోట్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వితిన్ షార్ట్ పీరియడ్ మనకి ఖచ్చితమైన విశ్లేషణతో కూడుకున్న సమాచారాన్ని టాలీ అకౌంట్ నోట్లో మనకి పొందపరచబడి ఉంటుంది. అందుకనే అలాంటి లక్షణం ఉంటుంది కాబట్టి టాలీ అంటే మనం రాసే మాన్యువల్ రిపోర్ట్ కంటే కూడా ఈ సిస్టంలో మనం క్రియేట్ చేసిన టాలీ అధునాతనమైనది, ఉపయోగకరమైనది. ఆధునిక యుగంలో క్విక్గా మనం అకౌంటింగ్ సిస్టమ్ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ప్రధానమైన లక్షణం. రెండో లక్షణం ఏంటంటే బిజినెస్కి ఎకనామికల్లీ గ్రోత్ని అనలైజేషన్ చేసుకోవడానికి టాలీ ఉపయోగపడుతుంది. ఆ టాలీ అంటే వ్యాపారం యొక్క ఆర్థిక స్థితి రోజువారీ చివరి వరకు చూడవలసిన అవసరం లేకుండా, అంటే డైలీ లాస్ట్ డే వరకు చూడవలసిన అవసరం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వ్యాపారం యొక్క స్థితి ఏ విధంగా ఉంది, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి, గ్రాస్ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉందా, లేకపోతే నెట్ ప్రాఫిట్లో ఎక్స్పెన్సెస్ ఏమైనా ఎక్కువ అయిపోతున్నాయా,
సో ఇలాంటి అనలైజేషన్ చేసుకుని ఆ బిజినెస్ని డెవలప్ చేసుకోవడం, అంటే ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి, ఎక్స్పెన్సెస్ని తగ్గించుకోవడానికి, సో ప్రాఫిట్ మోటివేషన్కి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఇది ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి, ఆ వ్యాపారం యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ఇది అనువుగా ఉంటుంది. అలాంటి లక్షణం కూడా ఉంటుంది. అంటే వ్యాపారం యొక్క ఆర్థిక స్థితి ఎప్పుడు మనం ప్రతి ఇయర్ అకాడమిక్ ఇయర్ జనవరి టు డిసెంబర్ 2021 ఇలా డిసెంబర్ 31 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు దాని అనలైజేషన్. అప్పటి వరకు ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది, అనలైజేషన్ చేయడానికి ఆస్కారం ఏ విధంగా ఉంది తెలియటానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. సో అలాంటి టాలీ 1 జనవరిలో స్టార్ట్ అయింది, డిసెంబర్ 31 వరకు 365 డేస్ వెయిట్ చేయాల్సిన నెసరీ లేదు. సో దీన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు క్వార్టర్లీ, హాఫర్లీ, ఇయర్లీ, అంటే మంత్లీ, డైలీ బేస్. సో వాట్ ఆర్ మేబీ నీడ్ టు అవర్ ఎకనామిక్ రిసోర్సెస్ విల్ డూ యువర్ బిజినెస్. సో అలా వ్యాపార ఆర్థిక స్థితిని రోజు చివరన వరకు చూడవలసిన అవసరం లేకుండా ఈ టాలీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి లక్షణాన్ని టాలీ కలిగి ఉంటుంది. సరే, మన ఖాతాదారులు కోడ్ల ద్వారా, అంటే మన ఖాతాలు అనగానే మనకి ఏమొస్తాయి, డెబిట్, క్రెడిట్ ఉంటుంది. సో మన డెబిట్, క్రెడిట్ కోడ్ల ద్వారా గుర్తించుకోవచ్చు. అంటే డెబిట్లో ఏ ఖాతాదారుడికి డెబిట్లో ఎంత చేస్తాం, క్రెడిట్ ఎంత చేస్తాం, సో ఎంతమంది ఖాతాదారులు మనకు బాగా ఉపయోగపడ్డారు, అంటే రుణదాతలు ఎంతమంది, సో రుణగ్రస్తులు ఎంతమంది, దాన్ని అనలైజేషన్ చేసుకుంటాం. అంటే ఫైనల్లీ తెలుసుకోవడానికి ఏంటంటే అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ చేయాలి అంటే మనకి క్రెడిటర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డెబిటర్స్ రావాలి. అంటే మనకి రుణదాతల కంటే రుణగ్రస్తులు ఎక్కువ ఉండాలి. అప్పుడు కంపెనీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి అనలైజేషన్ ఉపయోగపడుతుంది. అంటే వీటిని, అంటే ఇది డెటార్స్గా లేదా క్రెడిటర్స్గా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇది షెడ్యూల్స్ కానీ, ఓచర్స్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ ఒక సరళమైనది, నమ్మకమైనది, నాణ్యమైనది, సో ఖచ్చితమైనది, అలా రోజు సంక్రమించే విధంగా ఎంతగానో ఉపయోగపడుతుంది. షెడ్యూల్స్ అంటే టాలీలో షెడ్యూల్స్ చేస్తాం. ఈరోజు షెడ్యూల్ ఏంటి, ఈరోజు ఎంత పర్చేస్ జరిగింది, ఎంత సేల్స్ జరిగింది, ఎంత రిటర్న్స్ వచ్చినాయి, ఎంత ఎక్స్పెండిచర్ జరిగింది, ఎంత అనలైజేషన్ చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత జరిగింది, సో ప్రొడక్షన్ ఎంత జరిగింది, సో సెల్లింగ్ ఎంత జరిగింది, సో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేశారు, ఎన్ని గూడ్స్ ఎంత అవుట్ సైడ్కి వెళ్ళగలిగింది, అనలైజేషన్ చేసింది. అలాంటి షెడ్యూల్స్ అన్నీ సో టాలీ ద్వారా మనం అనలైజేషన్ చేసుకుని ఒక రిపోర్ట్ని తయారు చేసుకుని, ఈ ఖచ్చితమైన రిపోర్ట్ ద్వారా మనం అనలైజేషన్ చేసుకుని, అంటే కొటేషన్స్ కానీ, సో వ్యాపారానికి సంబంధించిన మెమరాండం కానీ, అసోసియేషన్ కానీ, సో ఇలాంటి వేటైనా సరే వాటిని షెడ్యూల్ పరంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ టాలీ ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉంటుంది. సరే, బ్యాలెన్స్ షీట్ అంటే మన అందరికీ తెలిసిందే. బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ని మనం అనలైజేషన్ చేస్తాం. అంటే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, అంటే వర్తక లాభ నష్టాల ఖాతాలో వచ్చిన ఖచ్చితమైన లాభాన్ని లేదా ఖచ్చితమైన నష్టాన్ని పరిగణలోకి తీసుకుని ఈ బ్యాలెన్స్ షీట్ని తయారు చేస్తాం. బ్యాలెన్స్ షీట్ తయారు చేసేటప్పుడు అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ రావాలి. అలాంటి లయబిలిటీస్ అలా రాకపోయినప్పుడు మన సస్పెన్స్ అకౌంట్, అనామత్తు ఖాతాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ ఖాతాలో అనలైజేషన్ చేసుకుంటాం. అలా చేసుకోవడానికి వీలుగా ఇది టాలీ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఇందులో ఈ ఖాతాల రూపంలో, ఖాతాలో ప్రతి ఖాతాని మనకి ఇక్కడ సబ్సిడరీ బుక్స్ను ఉపయోగిస్తాం. అంటే పర్చేస్ బుక్స్, పర్చేస్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్, అంటే కొనుగోలు పుస్తకం, అమ్మకాల పుస్తకం, కొనుగోలు వాపసుల పుస్తకం, అమ్మకాల వాపసుల పుస్తకం, అసలు చిట్ట, వసూలు బిల్లులు పుస్తకం, చెల్లింపుల బిల్లులు పుస్తకం, నగదు పుస్తకం, అలా 8 రకాలైన బుక్స్ని సబ్సిడరీ బుక్స్లో తయారు చేసేటప్పుడు ప్రతి బుక్లో అరువుకి ఎంత అమ్మాము, నగదుకి ఎంత అమ్మాము, ఎన్ని రిటర్న్స్ వచ్చినాయి, ప్రతి దాని మీద ఒక వోచర్ ఉంటుంది. ఆ వోచర్కి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని బట్టి ఆ వోచర్ ఎవరికి ఇచ్చాము, ఎంత ఇచ్చాము, ఎంత తీసుకున్నాము, ఇలాంటి అనలైజేషన్ చేయడానికి టాలీ ఎంతగానో ఉపయోగపడంగా ఉంటుంది. సో ఇది ఎందుకంటే షెడ్యూల్స్ని కానీ, వోచర్స్ని కానీ, సో బ్యాలెన్స్ షీట్ని కానీ సరళమైనది, రోజువారీ నమ్మదగినది టాలీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ERP 9 ద్వారా ఈ టాలీని ప్రతి కంపెనీలోని అకౌంటింగ్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, బ్యాంకింగ్ సెక్టర్ యొక్క బ్యాంకింగ్ ఉపయోగించడానికి,
అలాగే కోఆపరేటివ్ సెక్టర్ కంపెనీస్, ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, వాట్ ఆర్ కంపెనీస్ మస్ట్ అండ్ షుడ్ బి యూజ్ టు టాలీ ERP 9. సో దీన్ని డేటాని దిద్దుబాటుకు వ్యతిరేకంగా ఉంటుంది. డేటా అంటే మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ చేసేటప్పుడు ఎక్కడో చోట సస్పెన్స్ అకౌంట్ వస్తుంది. ఇండివిజువల్గా ఖాతాలో అంటే మన ఖాతా తయారు చేసేటప్పుడు కానీ, అంకణా తయారు చేసేటప్పుడు కానీ, సో ఇందులో ఎక్కడో చోట దిద్దుబాటు జరుగుతుంది. దాన్ని రెటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటారు, తప్పుల సవరణ. ఆ తప్పులు మనం అక్కడ సరిదిద్దేటప్పుడు మనం ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ని ఉపయోగించి ఆ తప్పుల్ని సరిదిద్దుతాం. కానీ ఇటాలీలో అలాంటి దిద్దుబాటు చేయడానికి ఆస్కారం లేకుండా ఉంటుంది. ఎలాగా? సురక్షితంగా ఉంటుంది. టాలీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎటువంటి దిద్దుబాటు చేయకుండా దానికి వ్యతిరేకంగా ఈ టాలీ ఉంటుంది. అంటే దిద్దడానికి ఆస్కారం లేకుండా ఉంటుంది. వన్స్ ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీకి సంబంధించిన జీతాన్ని కానీ వేతనాన్ని కానీ ఎంటర్ చేస్తే ఆ కంపెనీలో ఆ ఎంప్లాయీకి ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ పట్టుకున్న ఆ డేటా చూపిస్తుంది. ఆ డేటా చూపిస్తే అందులో ఖచ్చితమైనది టాలీ చూపించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే ఈ బెంగళూరులో ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంది. అంటే వ్యాపారం యొక్క స్థితిగతులు మెరుగుపరుచుకోవడానికి, వ్యాపారం యొక్క ఆర్థిక స్థితిని అనలైజేషన్ చేయడానికి ఇది అనువుగా ఉంటుందని ఈ టాలీని ఉపయోగించారు. అంటే ఇది సాధారణంగా అకౌంటింగ్ తయారు చేసేటప్పుడు సాఫ్ట్వేర్ ఈ టాలీ సంస్థలో యాజమాన్యం వారు దీన్ని ఉపయోగించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే అకౌంటింగ్లో భాగస్వామ్య సంస్థలు కానీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కానీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. భాగస్వామ్య సంస్థలు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారంటే భాగస్వామ్య సంస్థలో ప్రవేశం, విరమణ, మరణం, రద్దు అని ఉంటుంది. ఆ 4 రకాల పార్ట్నర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ క్యాపిటలైజేషన్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్ అండ్ ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ ఉంటారు. కాబట్టి అలాంటి ఎక్కువ అంశాలను పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి టాలీని ఉపయోగించడానికి ఆస్కారం ఉంది. దీనివల్ల ఖచ్చితమైనది, నమ్మదగినది తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే అకౌంటింగ్ ప్యాకేజింగ్ అకౌంటింగ్ సిస్టమ్ని ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కానీ, లేకపోతే కంపెనీ ఆర్థిక అనలైజేషన్ చేసుకోవడానికి కానీ సో టాలీని అనువుగా ఉపయోగించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి అకౌంటింగ్ సిస్టమ్ని అకౌంటింగ్ మాస్టర్ తయారు చేయడానికి కానీ, ఇన్వెంటరీ మాస్టర్ తయారు చేయడానికి కానీ సో టాలీ సాఫ్ట్వేర్ అనేది చాలా అధునాతనమైనది, నమ్మదగినది, సురక్షితమైనది. అంటే ఏ విషయాలైనా సరే ఇందులో టాలీలో పొందపరచబడితే దాన్ని భద్రంగా ఎప్పుడు అడిగితే అప్పుడు డేటు టైమింగ్తో సహా మనకి ఇది అనలైజేషన్ ఇస్తుంది. అలా అందుకనే బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు కానీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కానీ, అకౌంటింగ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసే కంపెనీలు కానీ, అంటే బ్యాంకింగ్ కంపెనీలు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, పబ్లిక్ కంపెనీలు కావచ్చు, ఇలాంటి కంపెనీలని అనలైజేషన్ చేయడమే టాలీ అనేది అధునాతనమైనది. సో దీన్ని ERP 9 సాఫ్ట్వేర్ ద్వారా టాలీని ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ టాలీలో ఎటువంటి లక్షణాలను ఉపయోగించవచ్చు, ఎటువంటి లక్షణాలని ఉపయోగించలేకపోవచ్చు, ఎటువంటి లక్షణాలని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చేసాం. అంటే ఎటువంటి లక్షణాలకు ఈ లక్షణాలన్నిటినీ ఉపయోగించడం వల్ల టాలీ అనేది సురక్షితమైనది, నమ్మదగినది. అంటే అకౌంటింగ్ విధానంలో సో ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ టాలీ అనేది ఎంతగానో దోహదపడుతుంది. ఈ టాలీ నేర్చుకోవడం వల్ల ఇది ఇంకో విషయం ఏంటంటే దీనికి ఒక సిస్టమేటిక్గా ఒక డయాగ్రామ్ గీసి చెప్పాలంటే అందులో మనకి సిస్టమ్ ఉండాలి. సిస్టంలో సాఫ్ట్వేర్ ఎలా ఉపయోగపడుతుంది, హార్డ్వేర్ ఎలా ఉపయోగపడుతుంది, కీబోర్డ్ ఎలా ఉపయోగపడుతుంది, మౌస్ ఎలా ఉపయోగపడుతుంది, దాంట్లో మనం ఏ విధంగా టాలీ అనే సాఫ్ట్వేర్ని లోడ్ చేస్తాం, అది ఏ విధమైన ఖాతాల సమాచారం చేస్తుంది, ఎటువంటి రిపోర్టులు చేస్తుంది, ఎటువంటి ఓచర్లు ఎంటర్ చేసుకోవచ్చు, ఎటువంటి వాటిని ఈ కంపెనీ దైనందిక కార్యకలాపాలు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి కంపెనీ దీన్ని సిస్టమ్ పెట్టారు. సో ప్రతి ఖాతాదారుడి యొక్క స్థితిగతులు, అతను మనకి ఇవ్వాలా, మనం అతనికి ఇవ్వాలా, రుణదాతలు ఎంతమంది ఉంటారు, రుణగ్రస్తులు ఎంతమంది ఉంటారు, ఈ ఖాతాల విశ్లేషణతో పాటు షెడ్యూల్స్, ఓచర్స్, బ్యాలెన్స్ షీట్స్ని, అలాగే డేటా దిద్దుబాటుని, ఇలాంటి లక్షణాలన్నింటినీ వ్యాపారం యొక్క ఆర్థిక స్థితిని రోజు చివరి చూసుకునే విధంగా ఉపయోగకరంగా టాలీ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి అంటే ఫ్రెండ్లీ కంప్యూటర్స్ కానీ సో అకౌంటింగ్ నోటు తయారు చేయడం ద్వారా కానీ ఈ లక్షణాలన్నింటినీ టాలీ అనేది చాలా అధునాతనమైనది,
ఉపయోగకరమైనదిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ టాలీని తయారు చేయడానికి ఎటువంటి వాళ్ళకైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ టాలీ సాఫ్ట్వేర్ని మనం కంప్యూటర్ సిస్టంలో ఎంటర్ చేసుకోగానే ERP9 అనే సాఫ్ట్వేర్ ఇందులో లోడ్ చేసేసుకోవాలి. లోడ్ చేసుకోగానే మనం ఫైల్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఫైల్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు అందులో అకౌంటింగ్ మాస్టర్ని కూడా ముందే తయారు చేసి పెట్టుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇలాంటి లక్షణాలన్నింటినీ ఇలాంటి లక్షణాలన్నింటినీ సమానమైన పద్ధతిలో ఉపయోగించుకుంటే టాలీ అనేది ఆర్థికంగా ప్రతి కంపెనీకి ప్రతి అకౌంటింగ్ సిస్టానికి అధునాతనమైనది, నమ్మదగినది, నాణ్యమైనది మనం తెలియజేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకోటి తయారు చేసుకోవడం నేర్చుకుంటాం. ఓకే.